మొదటి 2 భాగాల్లో జరిగిన స్టోరీ. కొత్తపల్లి అనే గ్రామంలో ఉంటున్న బంగారాజుకు 2 కూతుర్లుంటారు. వాళ్ళిద్దరిలో చిన్న కూతురైన మాధవి మురారి అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ తన తొందరపాటుతనంతో మాధవి తల్లి కాబోతూ ఉంటుంది. పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామని మురారి అంటాడు. కానీ తనకు ఒక అక్క ఉందని, ఆమెకు పెళ్లి కుదరగానే మన విషయం పెద్దవాళ్లకు చెప్పి మా అక్క పెళ్లితో పాటు మన పెళ్లి జరిగేలాగా పెద్దవాళ్ళను ఒప్పిద్దామని మురారితో అంటుంది మాధవి. కానీ మరుసటి రోజే ఒక ప్రమాదం జరిగి మాధవి గతం మర్చిపోతుంది. తరువాత మాధవి 2 గుడ్లు పెడుతుంది. ఆ నిజాన్ని తెలుసుకున్న మాధవి తల్లి చంద్రకాంతం పరువుకు భయపడి గుడ్లను దాచేస్తుంది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాధవి ఊరు బయటకు వచ్చి పొరపాటున ఊరి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక నక్క మాధవి వెంటపడి ఆమె మీదకు దూకుతుంది. తర్వాత కూతురు కోసం వెతికిన బంగారాజు ఇంటికొచ్చి మాధవి రెక్కలకు సంబంధించిన ఈకలు అడవి శివారులో కనిపించాయని, అక్కడ కొన్ని రక్త మార్కలు కూడా ఉన్నాయని, మాధవిని ఏ క్రూర మృగమో చంపి తినేసి ఉంటుందని చంద్రకాంతంకు చెప్తాడు బంగారాజు. దాంతో కూతురు చనిపోయిందని పుట్టెడు బాధలో ఉన్న చంద్రకాంతంకు మాధవి పెట్టిన గుడ్లు పెద్ద సమస్యగా మారతాయి. ఆ గుడ్ల సంగతి ఊర్లో వాళ్ళకి తెలిస్తే తన పెద్ద కూతురికి పెళ్లి కాదనుకున్న కాంతం ఎవరికీ తెలియకుండా ఆ గుడ్లను తీసుకువెళ్లి గుడి దగ్గర వదిలేసి వస్తుంది. మరుసటి రోజు గుడ్లలో నుండి బయటకు వచ్చిన పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉండటంతో అప్పుడే గుడి దగ్గరకు వచ్చిన మురారి అతని తల్లి సుమిత్ర కోడి పిల్లలను చూసి జాలిపడి వాళ్ళని తమ ఇంటికి తీసుకువెళ్తారు. అలా కోడి పిల్లలిద్దరూ వాళ్ళ తండ్రి దగ్గరికి చేరతారు. తరువాత సుమిత్ర మురారికి పెళ్లి సంబంధం చూశానని పెళ్లి చూపులకు వెళదానమ్మని మురారిని అడుగుతుంది. దాంతో మురారి తను మాధవి ప్రేమించుకున్న విషయం తల్లికి చెప్పడంతో మాధవి తల్లిదండ్రులతో మాట్లాడదాం రమ్మని మురారితో పాటు బంగారాజు ఇంటికి వస్తుంది సుమిత్ర. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. బంగారాజు రావడంతో చంద్రకాంతం కంగారు మరీ ఎక్కువ అవుతుంది. కానీ తన భయాన్ని బయటకు కనపడనివ్వకుండా వీళ్ళు మన మాధవిని పెళ్లి చూపులు చుట్టానికి వచ్చారటండి అంటుంది కాంతం. అలాగా, ముందు ఇంట్లోకి పదండి, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు బంగారాజు. అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత సుమిత్ర మాట్లాడుతూ, వీడు నా కొడుకు కృష్ణమురారి అండి. వీడు మీ చిన్న కూతురు మాధవి ఒకరినొకరు ఇష్టపడుతున్నారట. మనకు కావాల్సింది కూడా పిల్లల సంతోషమే కదా. అందుకే మీరు కూడా సమ్మతిస్తే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అండి. మరి మీరేమంటారు అని తమ స్థితిగతుల గురించి వాళ్ళెక్కడి నుండి వచ్చింది చెప్తుంది సుమిత్ర. దాంతో బంగారాజు మాట్లాడుతూ, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదండి. నా చిన్న కూతురు కొద్ది రోజుల క్రితమే ఒక ప్రమాదం జరిగి గతం మర్చిపోయింది. తరువాత జరిగిన మరొక ప్రమాదంలో ప్రాణాలే కోల్పోయింది అని మాధవి విషయంలో జరిగిన ఘోరం సంగతి చెప్తాడు బంగారాజు. దాంతో మురారికి నెత్తిన పిడుగు పడ్డట్లు అనిపిస్తుంది. ఏంటి, మాధవి చనిపోయిందా? వాళ్ళ అక్క పెళ్లి కుదరగానే మా సంగతి మీతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించి తన అక్క పెళ్లితో పాటు మా పెళ్లి కూడా జరిగేలాగా చేస్తానని మాధవి నాతో చెప్పిందండి. అప్పటి వరకు మా ప్రేమ విషయం ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే ఇన్ని రోజులు మా అమ్మకు కూడా మా సంగతి చెప్పలేదు. కానీ ఎన్ని రోజులైనా తన దగ్గర నుండి కబురు రాకపోవడంతో మేమే మీ ఇంటికి వచ్చాం అంటాడు మురారి బాధతో తల్లడిల్లిపోతూ. అది మాతో ఏ విషయమో చెప్పకముందే ప్రమాదం జరిగి గతం మర్చిపోయిందండి. దాని ప్రేమ సంగతి తెలియక నేను నా పిల్లలిద్దరికి పెళ్లి సంబంధాలు కూడా వెతకటం మొదలుపెట్టాను. కానీ ఈలోపే దానికి 100 ఏళ్లు నిండిపోయాయి. కనీసం ఆఖరి చూపు చూసుకోవటానికి కూడా మాధవ శవం కూడా మాకు దొరకలేదు అంటాడు బంగారాజు. తరువాత తల్లి కొడుకులిద్దరూ దిగులుగా ఇంటికి వస్తారు. కానీ మురారి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మాధవి నన్ను తన పుట్టినరోజు నాడు కలిసినప్పుడు తన తల్లి కాబోతున్నానని చెప్పింది కదా. మరి మాధవి చనిపోయే నాటికి గుడ్లు పెట్టిందా లేదా? ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా లేదా? ఇప్పుడు ఈ సంగతి నేను ఎవరిని అడగాలి? ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్లకు మాధవి చనిపోయే నాటికి తను తల్లి కాబోతుందని తెలియకుంటే ఆ విషయం ఇప్పుడు నేను బయట పెడితే అందరూ పెళ్లి కాకముందే ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటామని నన్నే తప్పు పడతారు. అయినా నేను ప్రాణంగా ప్రేమించే మాధవి నాకు దూరమైంది. ఇప్పుడు గుడ్ల గురించి ఆలోచించి అందరి ముందు పరువు పోగొట్టుకోవటం ఎందుకు? అందుకే నాకేమీ తెలియనట్లే ఉండాలి అనుకుంటాడు మురారి. కానీ తను గుడి దగ్గర నుండి తీసుకువచ్చింది తన పిల్లల్ని అని వాళ్ళు అనుక్షణం తన కళ్ళ ముందే తిరుగుతున్నారని మురారికి తెలియదు పాపం. మరో వారం రోజుల తర్వాత మురారి వాళ్ళ నాన్న స్నేహితుడు రఘురాం మురారి వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే రఘురాం సుమిత్రతో మాట్లాడుతూ, మురారికి ఒక మంచి పెళ్లి సంబంధం చూశానని ఆ మధ్యన నీతో చెప్పాను కదా సుమిత్ర. ఈ మధ్యన మీ వదినకు ఒంట్లో బాగలేక మీ ఇంటికి రావడం కుదరలేదు. ఇప్పుడు దాని ఆరోగ్యం కాస్త కుదుట పడింది. అందుకే పెళ్లి సంబంధం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు రఘురాం. దాంతో మురారి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా, పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే కృష్ణ అలా వెళ్ళిపోతున్నాడేంటి? కొంపదీసి వాడికి ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఏంటి అంటాడు రఘురాం. అదేం లేదన్నయ్య, అసలు నువ్వు చూసిన సంబంధం ఎక్కడా? అమ్మాయి వాళ్ళది ఏ ఊరు అంటుంది సుమిత్ర. వాళ్ళది మన పక్క ఊరేనమ్మా. అదేనమ్మా, మన ఊరి పక్కనే ఉన్న కొత్తపల్లి. ఆ ఊర్లో బంగారాజని బాగా ఆస్తిపాస్తులున్నవాడు, చాలా మంచివాడు కూడా. అతనికి 2 కూతుర్లుండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ వీలైతే ఒకే ఇంటికి సంబంధించిన అన్నా తమ్ముళ్లను, అలా కుదరకపోతే కనీసం ఒకే ఊరికి చెందిన అబ్బాయిలను చూడమని నాకు చెప్పాడు. అందులో భాగంగానే మన కృష్ణకు వాళ్ళ పెద్దమ్మాయి రాధైతే బాగుంటుందని అనుకున్నాను. చిన్నమ్మాయి మాధవికి మన ఊరు రామనాథం కొడుకుని చూశాను. కానీ పాపం బంగారాజు చిన్న కూతురు ఈ మధ్యన చనిపోయిందట. అందుకే వాళ్ళు బాధలో ఉన్నారని ఈ మధ్యన వాళ్ళని కలవటానికి వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు నీతో ఒక మాట చెప్పి నువ్వు మురారి సరేనంటే నేను వెళ్లి బంగారాజు వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తానమ్మా అంటాడు రఘురాం.
కానీ బంగారాజు పేరు వాళ్ళ ఊరి పేరు చెప్పగానే సుమిత్రకు ఆ బంగారాజు తన కొడుకు ప్రేమించిన మాధవి తండ్రి ఒకరేనని అర్థమైపోతుంది. సరే అన్నయ్య, నేను మురార్తో మాట్లాడి మీకే సంగతి తెలియజేస్తాను అంటుంది సుమిత్ర. తర్వాత రఘురాం వెళ్ళిపోతాడు. తర్వాత సుమిత్ర మురార్తో మాట్లాడుతూ, మామయ్య పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేసేవేంటి కృష్ణ అంటుంది సుమిత్ర. అంతా తెలిసి కూడా అలా మాట్లాడతావేంటమ్మా? నేను మాధవిని మర్చిపోలేకపోతున్నాను. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా అంటాడు మురారి. అదేంట్రా అలా మాట్లాడతావు? ఆ మాధవి బ్రతుకుంటే ఆ అమ్మాయితోనే నీ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను కదా. కానీ ఎవరి దురదృష్టం ఆ పిల్ల పెళ్లి కాకముందే చనిపోయింది. అలాగని నువ్వు జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతావా? అయినా విధి చాలా విచిత్రమైంది కృష్ణ. ఇప్పుడు మావయ్య తీసుకొచ్చిన సంబంధం ఎవరిదో తెలుసా? నువ్వు ప్రేమించిన మాధవి వాళ్ళ అక్కనే నీకోసం మావయ్య చూశాడు. అర్థం కాలేదా? నువ్వు మాధవి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని మాకెవరికి తెలియకముందే మాధవి వాళ్ళ అక్క రాధను మావయ్య నీకోసం వెతికాడు. మాధవి కోసం వేరే అబ్బాయిని చూశాడు. కానీ విధి విచిత్రం, నువ్వు రాధ చెల్లెల్ని ప్రేమించానని నాతో చెప్పావు. తీరా మనం అక్కడికి వెళ్తే ఆ రాధ చనిపోయిందని తెలిసింది. ఆ రోజు మనం బంగారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాధను చూశాం కదా. ఆ అమ్మాయి చాలా బాగుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిదట. అందుకేరా నువ్వు సరేనంటే నేను మావయ్య వెళ్ళి ఆ రాధతో నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం అంటుంది సుమిత్ర. దాంతో మురారి ఆశ్చర్యపోతూ, ఏంటి మాధవి వాళ్ళ అక్కతో నాకు పెళ్ళా? వద్దమ్మా, నాకిష్టం లేదు అంటాడు మురారి. అలా అనకు కృష్ణ. నువ్వు మాధవిని ప్రేమించావని చెప్పగానే మారు మాట్లాడకుండా నేను ఒప్పుకున్నానా లేదా? నువ్విప్పుడు ప్రతిరోజు ఆ అమ్మాయిని తలుచుకుని బాధపడుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను చెప్పు? నువ్వు ఈ అమ్మ కోసమైనా ఈ పెళ్లికి ఒప్పుకోవాలి నాన్న. కొద్ది రోజులైతే అంతా సర్దుకుపోతుంది. నువ్వు కుటుంబ వ్యవహారంలో పడితే క్రమంగా మాధవిని మర్చిపోగలవు అంటుంది సుమిత్ర. దాంతో మురారికి ఇష్టం లేకపోయినా తల్లి కోసం సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు బంగారాజు చెప్పింది విని చంద్రకాంతం రాధలిద్దరూ విస్తుపోతారు. ఏంటండి మీరు చెప్పేది? మాధవిని ప్రేమించిన అబ్బాయితో రాధకు పెళ్ళా? మతుండి మాట్లాడుతున్నారా మీరు అంటుంది కాంతం. అంతా తెలిసే మాట్లాడుతున్నా కాంతం. మాధవి మురారిల ప్రేమ సంగతి మనకెవరికి తెలియకముందే నాకు తెలిసిన రఘురామ్ అనే స్నేహితుడు ఈ ఇంటి పెద్దలుడుగా మురారిని వెతికాడు. కానీ ఈలోపు ఏదేదో జరిగింది. మాధవి చనిపోవటంతో కొన్ని రోజులు రఘురామ్ కూడా పెళ్లి మాటలకు దూరంగా ఉన్నాడు. కానీ ఈరోజు మళ్ళీ అతనే వచ్చి మురారి గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాడు. మురారి వాళ్ళమ్మ సుమిత్ర గారు చాలా మంచిదట. మన రాధ వాళ్ళింటికి కోడలైతే సుమిత్ర రాధను సొంత కూతుర్లా చూసుకుంటుందని రఘురామ్ అన్నాడు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడట. అతనికి చదువు, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి. మనకు మాత్రం అంతకంటే కావాల్సిందేముంది అంటాడు బంగారాజు. అది సరేనండి, ఇంత తొందరగా మాధవిని మర్చిపోయి ఆ అబ్బాయి రాధను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడా అంటుంది చంద్రకాంతం. అబ్బా, అబ్బాయి సంగతి వాళ్ళ అమ్మగారు చూసుకుంటారులే. అతనికి ఇష్టం లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? ముందు తన పెళ్లి గురించి రాదేమంటుందో అది కనుక్కో అంటాడు బంగారాజు. దాంతో చంద్రకాంతం, అంతా విన్నావు కదా రాధా, నువ్వేమంటావు అంటుంది చంద్రకాంతం. మరి రాధ మురారితో పెళ్లికి ఒప్పుకుంటుందా? అందరూ అనుకుంటున్నట్లు మాధవి నిజంగానే చనిపోయిందా, లేకపోతే ఎక్కడో ఒకచోట బ్రతికే ఉందా? మురారి ఇంట్లో ఉన్న పిల్లల గురించి ఎప్పటికైనా నిజం బయటపడుతుందా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే ఈ కథ 4వ భాగం చూడండి.